ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం. అమ్మవారి వాగ్దానంగా వారాహి అమ్మ మనతో ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు కదా, నిద్ర రాక అల్లాడిపోతూ ఉన్నావు. అందుకే ఈ వారాహి అమ్మ నీతో మాట్లాడదామనే వచ్చానమ్మా. ఒక్కసారి ఈ అమ్మ చెప్పేది వింటే నీకు నిద్ర హాయిగా పడుతుంది బిడ్డ. నీ మనసుకి చాలా చాలా తేలిగ్గా ఉంటుంది. నీలోని కష్టం, బాధ, దిగులు అంతా కూడా పటాపంచలైపోతాయి. ఒక్కసారి మనసు పెట్టి ఈ వారాహి అమ్మ మాటలు వినిబిడ్డ అని చెప్పి వారాహి అమ్మకు మన కోసమైతే అమ్మ ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. అమ్మ వాగ్దానంగా అమ్మ మనతో ఏం చెప్తున్నారో వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు వారాహి అమ్మ మనకు అందిస్తున్నటువంటి అద్భుతమైన వాగ్దానం. నిద్ర లేకుండా ఉన్నావు కదా తల్లి, పగలంతా కూడా నీ పనులతో నీ మనసు చాలా అలసిపోయి ఉంటుంది. సమాధానంగా సమాలిచేస్తున్నావు. చేదు చేదు జ్ఞాపకాలను, నీ మనసులో ఉన్న భయాన్ని పక్కన పెట్టి అలా నీ మనసుకు నువ్వే ధైర్యం అనేది చెప్పుకుంటూ ఉన్నావు. ఇలా రోజులు గడిపేస్తూ ఉన్నావు. కానీ రాత్రి సమయంలో నీ వల్ల కావడం లేదు కదమ్మా. పడుకుంటే ఆలోచనలతో నీకు తెలియకుండానే కన్నీరు కారిపోతూ ఉంది నీ కళ్ళల్లో నుంచి. నువ్వు అన్నీ మర్చిపోదామని కళ్ళు మూసుకున్నా సరే నీ యొక్క జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు, నువ్వు పడ్డ అవమానాలు అన్నీ నీకు గుర్తుకొచ్చి నీ కళ్ళ ముందే మెదలాడుతూ ఉన్నాయి. నువ్వు ఏదైతే మర్చిపోవాలని అనుకుంటున్నావో అవే విషయాలు నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ప్రశాంతత లేదు, నిద్ర లేదు. ఏం చేయాలో తెలియకుండా ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోయే యోగం కూడా లేదు అని ఎంతగానో బాధపడుతూ ఉన్నావు కదా. ఒక్కొక్కసారి అలా ఆలోచిస్తూనే వెలుతురు వచ్చేస్తుంది, తెల్లవారిపోతుంది. ఈ కష్టమైన రాత్రులని ఎలా తట్టుకోవటం? ఎక్కడ దాక్కున్నా నీ నీడ నీతోనే ఉంది కదా. అలాగే నీ జ్ఞాపకాలు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే 7 సముద్రాలు దాటినా కూడా నీ ఆలోచనలు, జ్ఞాపకాలు నీతోనే ఉంటాయి కదమ్మా. నీ మనసు కట్టుబాటు చేసుకో. ఎవరైనా సరే చెబుతారు ఇలాగే, కానీ చెప్పే వాళ్ళకి సులభమే, కానీ అది అనుభవించే వాళ్ళకే కదా తెలుస్తుంది అలా చేయటం ఎంత కష్టమో అని. కానీ ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఈ వారాహి అమ్మకు తెలుసు తల్లి. ఎంతమందితో పోరాడాలనుకున్నా నీ బాధ తీర్చేవారే లేరు. నీ బాధ ఎవరూ కూడా తీర్చలేనిది. కానీ ప్రశాంతమైన మనసుతో కంటి నిండా నిద్రపోయే రోజులు నాకు దగ్గరలోనే ఉన్నాయా? అసలు లేవా? నేను అలా ప్రశాంతంగా నిద్రపోతానా? ఇలా నీ మనసులో చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి తల్లి. ఒకటి మనసులో పెట్టుకో బిడ్డ, ఆ రోజులు నీకు దగ్గరలోనే ఉన్నాయి. నువ్వు ఈ వారాహి అమ్మ భక్తురాలివి, ఈ వారాహి అమ్మ బిడ్డవి. నన్నే నమ్ముకున్న నా యొక్క బిడ్డలకి నేనే వాళ్ళ కన్న తల్లి అయి కాపాడుకుంటూ ఉంటాను. ఎవరైనా నన్ను వద్దు అని చెప్పినా కూడా కోప్పడను. అలాగే నువ్వు కూడా ఎవరు నిన్ను వద్దు అనుకున్నా సరే కోప్పడొద్దు, బాధపడొద్దు. బంధాలు తెగిపోయాయో లేదా దూరం అయిపోయారో అని దిగులు పడద్దు తల్లి. బంధాలు దూరం కాకపోవచ్చు, దగ్గర కాకపోవచ్చు, దగ్గర అవ్వచ్చు. అలా అని వాటికే కృంగిపోతే ఎలా? ఎలాంటి ప్రేమ బంధాలు ఇక్కడ నిరంతరం కాదమ్మా. వాళ్ళు ఎవరు నిన్ను వదిలి వెళ్ళడానికి చెప్పు? నీకంటూ ఒక జీవితం ఉంది, నీకంటూ ఒక ఆలోచనలు ఉన్నాయి. అలాంటప్పుడు ఎవరో వెళ్ళిపోయారని, ఎవరో నిన్ను తిరస్కరించారని, ఎవరో నీకు దూరమయ్యారని నీ ఆనందాన్ని నీ చేజేతులారా నువ్వే దూరం చేసుకుంటావా చెప్పు? బిడ్డ, నీకు ఈ వారాహి అమ్మని నేనున్నాను. నీ కష్టాలు, బాధలు నాతో చెప్పుకుంటున్నావు కదా. ఇక దిగులెందుకు చెప్పు నీకు? నా బిడ్డ ఎవరి దగ్గర కూడా చెయ్యి చాటడం నాకు నచ్చదు తల్లి. ఎవరు పిలిచినా పరిగెత్తుకుంటూనే వెళ్ళొద్దు. వాళ్ళకి వంగి వంగి నమస్కారాలు అస్సలు చేయొద్దు. నీ అవసరం కోసం, వాళ్ళ అవసరం కోసం నిన్ను పిలుస్తారు కాబట్టి వాళ్ళ అవసరాల కోసం నిన్ను వాడుకుంటారు. నీపై ప్రేమతో కాదని మాత్రం గుర్తించు తల్లి. అలాంటి సందర్భంలో ఈ వారాహి అమ్మ చాలా కష్టంగా ఉంటుంది నాకు. అందరికీ నువ్వు వంగి వంగి నమస్కారాలు చేసుకుంటే నీ యొక్క విలువను నువ్వే తగ్గించుకున్న దానివి అవుతావు. నీ తల్లిగా నాకు బాధగా ఉంటుంది కదా. ఖచ్చితంగా బాధగా ఉంటుంది.
అలా చెయ్యొద్దు. ఎవ్వరి దగ్గర నువ్వు తక్కువ కావటం నాకు ఇష్టం లేదు. నీ ప్రేమతో మాత్రమే కాదు, నిన్ను అవమానించే వాళ్ళు నీకున్నారు. అలాంటి వారికి నువ్వు నిజాయితీగా ఉండు చాలు. అలాంటి సందర్భం నీకు చాలానే వస్తూ ఉంటాయి, కానీ నువ్వు గుర్తించవు. నీపై ప్రేమతో ఎవరున్నారో నువ్వు తెలుసుకోలేవు. అలా తెలుసుకొని మసులుకుంటే నీకంటూ నమ్మకమైన మనుషులు చాలామందే ఉంటారు. ఎలాంటి సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో నీ వారాహి అమ్మ కూడా నిన్ను చూస్తే కష్టం అనిపిస్తుంది. ఎన్ని కష్టాలు పడ్డావో, బాధలు దిగమింగావో అని నాకు చాలా కష్టంగా ఉంటుందమ్మా. వాటన్నింటికీ ఫలితంగా నీకు మంచి అదృష్టం జరగబోతుంది. నీకు నీ నీడగా ఈ వారాహి అమ్మనున్నాను. జరుగుతుంది బిడ్డ, తప్పకుండా జరుగుతుంది. అలా ఎదురు చూస్తూ ఉన్నావు కదా, ఎదురు చూసి అలసిపోయావు, కానీ తప్పక జరుగుతుంది. ఇది ఈ వారాహి అమ్మ ఇస్తున్నటువంటి వాగ్దానం తల్లి. బాగా గుర్తుపెట్టుకో. ఇక నువ్వు గడిచిపోయిన కాలం ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అనుకోని విధంగా నువ్వు కోరిన కోరికలు ఎన్నిసార్లు నెరవేర్చి పెట్టాను గుర్తు తెచ్చుకో తల్లి. అప్పుడు సంతోషాన్ని నాతో కూడా పంచుకున్నావు. నీ కటిక కష్టాల్లో నేను చూస్తూ ఉన్నానని నా దగ్గర ఎంతో బాధపడినప్పుడు ఆ కష్టాల ఊబి నుంచి నేను బయటికి తెచ్చానా లేదా? కాబట్టి దేనికి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎవ్వరికీ నువ్వు వంగి వంగి నమస్కారాలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని నువ్వు ఎదురు చూస్తూ ఉంటే జీవితం నువ్వు జీవించలేవు బిడ్డ. నువ్వు ఒక్కదానివే ఇక్కడ కష్టాలు చూస్తున్నావని అనుకోవద్దు. అందరూ కష్టాలు పడుతున్నారు, అందరూ బాధలు అనుభవిస్తున్నారు. మరి ఎందరూ తీర్చలేని కష్టాల్లో మునిగిపోయి ఉన్నారు కూడా. ఆనందంగా ఉండు. ఎందుకు నువ్వు అలా బాధపడతావు చెప్పు? నువ్వు ఈ వారాహి అమ్మకి ఎంతో ప్రియమైన బిడ్డవి. ఉన్న దానిలోనే సంతృప్తిగా ఉండు. నేను కూడా అదృష్టవంతుణ్ణే, నాకు కూడా అదృష్టం పట్టబోతుంది, నేను కూడా గెలుస్తాను, నాకు విజయం తప్పక నన్ను వరిస్తుంది అని గట్టిగా అనుకో. దానికోసం శ్రమించు, కష్టపడు. గట్టిగా అనుకొని ఒకటి పోగొట్టుకుంటే మరొకటి చేరుతుంది అని గుర్తుంచుకో. ఎప్పుడు నేను చెప్పే మాటే కదా అని నిర్లక్ష్యం మాత్రం ఉండొద్దు తల్లి. అవి ఒట్టి మాటలు కావు బిడ్డ, పచ్చి నిజాలు. ఒకటి పోతే మరొకటి వస్తుంది. మనస్ఫూర్తిగా నమ్ము. నువ్వు పోగొట్టుకున్నది నీకు మంచిది కాదు అని కాలం తెలిసేలా చేస్తుంది. అందుకే భగవంతుడు నీకు ఇవ్వలేదు అని గుర్తుంచుకో. జరిగేదంతా కూడా నీ మంచికే అని అర్థం చేసుకో. మనసులో కళ్ళు మూసుకొని ఆలోచించు. నీ మనసులో ఆలోచిస్తే ఏది నిజం, ఏది అబద్ధం, ఏది నీకోసం కాదు అని నీకే తెలుస్తుంది. మనసులో బాధ పెట్టుకొని పైకి సంతోషంగా ఉండటం కష్టమైన విషయమే, కానీ సంతోషంగానే ఉంటే అది కష్టమేమీ కాదు కదా. నిద్ర లేకుండా కన్నీరు కార్చడం మానేసి సంతోషంగా ఉండు. ఏం చేసినా సరే జరిగేది జరుగుతుందని అర్థం చేసుకో. నీ మనసుని అర్థం చేసుకునే స్థితికి తెచ్చుకో. మొదట నువ్వు ప్రకృతి నిర్ణయాన్ని తీసుకో. అన్ని సందర్భాలు మనుషులకు మారుతూ ఉంటాయని గ్రహించు. కాలం మారుతుంటే నువ్వు కూడా మారాలి. నీ ఆలోచనలు మారాలి. సంతోషంగా ఉన్న వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో దుఃఖం రావచ్చు. కష్టాలు, దుఃఖాలు అనుభవించే వారికే సంతోషం, ఆనందం కలుగుతాయి తల్లి. ఇచ్చే కాలం ఇచ్చే ఒక నీతి ఇదే. కాలం, దుఃఖం, సుఖం మారుతూ ఉంటాయి. కష్టమే చూడలేదు, సంతోషంగానే ఉన్నాను అనేది ఎవ్వరికీ జరగదు. అది కాలానికే వ్యతిరేకం బిడ్డ. అప్పటికి ఎలా జరుగుతుంది అని కూడా తెలుసుకో. ఒకరు నేను ఆనందంగానే ఉన్నా, దుఃఖం అస్సలు లేదు అంటే వాళ్ళ దుఃఖాన్ని కూడా వాళ్ళు ఆనందంగా మార్చుకోగల మనపక్వంగా ఉన్నారు. అలా పక్వపరుచుకున్నారు వాళ్ళని, అలా వాళ్ళ మనసుని దృఢపరుచుకున్నారు అని అర్థం. అలాంటి మన ధైర్యం, మనపక్వం నువ్వు కూడా పెంచుకోవాలి. ఈ వారాహి అమ్మ నేను చెప్తున్నాను కదా తల్లి, దుఃఖ సమయంలో కూడా బాగున్నాను అనే సంతోషాన్ని తెలియపరిస్తే అది తప్పకుండా ఆనందంగా మారుతుంది. ఎందుకంటే ఏదైనా మార్చే శక్తి నీ ఆలోచనకు ఉంది. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? నీ యొక్క కష్టాలు తీరే ఒక సందర్భం వచ్చింది అని, ఆ సంతోషం నీకు నిరంతరం ఉంటుంది అని, నీ ఆనందం, సంతోషం అన్నింటినీ కూడా మూటగా కట్టి నీకు పంపిస్తాను. ఇకనైనా నిద్రలేని రాత్రులు గడపకు. నీ ఆనందం ఏమిటో ఈ వారాహి అమ్మకు తెలుసు. అది నువ్వు కూడా తెలుసుకో, పాటించు. తప్పకుండా నువ్వు కోరింది నెరవేరుతుందమ్మా. ఈ రాత్రికైనా కంటి నిండా నిద్రపోతావు కదా. నీ వారాహి అమ్మ నీకు అండగా ఉన్నంత వరకు నీకు భయమెందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు.
జై వారాహి అమ్మ.